నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కనువిప్పు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊర్లో రామయ్య, కృష్ణయ్య అనే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవారు. రామయ్య ఎంతో మర్యాదస్తుడు, కృష్ణయ్య దురుసుగా ఉండేవాడు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉండేవాడు. ఊళ్ళోని వాళ్ళందరూ రామయ్య మంచితనాన్ని మెచ్చుకునేవాళ్ళు. కృష్ణయ్యను మాత్రం పొరపాటున కూడా ఎవ్వరూ మెచ్చుకునేవాళ్ళు కాదు. దాంతో రామయ్య అంటే కృష్ణయ్యకు ఎంతో అసూయగా ఉండేది. ఎలాగైనా అతడితో పోట్లాట పెట్టుకోవాలనుకున్నాడు. ఒకరోజు రాత్రి కాస్త బురద తీసుకుని రామయ్య ఇంటి గోడ మీదకి విసిరాడు కృష్ణయ్య. ఉదయం లేవగానే గోడ మీది బురదను చూసిన రామయ్య ఎవరిని నిందించకుండా గోడను నీళ్లతో శుభ్రంగా కడుక్కున్నాడు. అతడిలో బాధ, కోపము లాంటివి ఏవీ కనిపించకపోవడంతో కాస్త దిగులు పడ్డాడు కృష్ణయ్య. మరునాడు కూడా అలాగే చేశాడు. అప్పుడు కూడా రామయ్య ఏమీ మాట్లాడకుండా గోడను శుభ్రం చేసుకున్నాడు. అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు రామయ్య ఇంటికి వెళ్ళి, నేను రోజు మీ గోడ మీద బురద వేస్తున్నాను, నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. బురద నేనే చల్లుతున్నానన్న విషయం నువ్వు ఊహించగలవు. అయినా నన్ను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు. కనీసం పరోక్షంగానైనా తిట్టడానికి ప్రయత్నించలేదేమిటి అని అడిగాడు కృష్ణయ్య. దానికి రామయ్య చిన్నగా నవ్వుతూ, నువ్వు నా గోడ మీద బురద చల్లి నన్ను కష్టపెడుతూ సంతోషపడుతున్నావు, కానీ నా గోడ మీద బురద చల్లే ముందు నీ చేతులు బురదను తాకుతున్నాయనే సంగతి గ్రహించలేకపోయావు. నా గోడ కంటే ముందు నీ చేతులు అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఇతరులకు మనం చెడు చేయాలనుకుంటే అది ముందుగా మనకే తగులుతుంది, తెలుసుకో అని ఎంతో మర్యాదగా చెప్పాడు రామయ్య. ఆ మాటలతో కృష్ణయ్యకు కనువిప్పు కలిగింది. అప్పటి నుంచి ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరితోనూ గొడవలు పడకుండా అందరితో మర్యాదగా మెలగసాగాడు కృష్ణయ్య. అతడిలో వచ్చిన మార్పును చూసి రామయ్య కూడా ఎంతో సంతోషించాడు. సమాప్తం.